అవునా కదా? ఉన్నదంతా ఇప్పుడు ఎవరు? శివుడే. ఆ శివుడు నేను విడిగా ఒక ప్రతిమగా ఒక స్వరూపంగా చూసినంతసేపు భగవంతుడు ఒక భగవద్ విగ్రహంగా మారింది. ఆ శివుడే నేనని తెలిసాక ఇప్పుడు నేను చెప్తున్నాను, కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యామస్తు కత్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనంద స్ఫురదనుభవాభ్యాం నతిరియం. ఇప్పుడు నేను నమస్కారం చేస్తున్నా. ఇన్నాళ్ళు నమస్కారం దేనికి సంబంధించింది? ఎదురుకుండా నువ్వున్నావని నమస్కారం చేస్తున్నా. అన్నీ తెలిసాక నేనే నువ్వు అనేటువంటి విషయం నాకు అర్థమయ్యాక మరి ఈ నమస్కారం దేనికి? ఈ నమస్కారంలో అగ్నితత్వమే కదా, బొటనవేలు. అది ఎప్పుడు ఎక్కడ తగులుతుంది? అయినా హృదయాంతరాలలో ఉన్నటువంటి ఈ మధ్య అనాహత చక్రాన్ని తగులుతుంది. అనాహత చక్రంలో లోపల గిరీశ స్థానంలో లబ్బు డబ్బని కొట్టుకుంటూ దాని పక్కన ఉండి నిరంతరం నా గుండె చప్పుణ్ణి కాలంతోనూ నా ఆయుష్తోనూ లెక్క పెడుతూ జపం చేస్తున్నావుట. అక్కడ ఉన్న నీకు అంటే నాలా ఉన్నటువంటి ఈ శరీరానికి, నాలా అనిపిస్తున్నటువంటి లోపల ఉన్నటువంటి అవయవాలకి, ఆ నాలా అనిపిస్తూ నావే అనిపిస్తున్నటువంటి అవయవాల లోపల ఉన్నటువంటి చైతన్య శక్తికి, ఆ చైతన్యంలో ఉన్నటువంటి సర్వవ్యాపక మూర్తికి, ఆ సర్వవ్యాపక మూర్తి నాలో ఉన్నాడు కనుక నాకు నాలో ఉన్న మూర్తికి అంటే శివోహం అనబడేటువంటి ఈ తత్వానికి నమస్కరించుకుంటున్నాను. ఇప్పుడు ఎదురుకుండా మూర్తి లేదు, విగ్రహము లేదు, ఉన్నదంతా ఇదే విగ్రహం. ఇదేనయ్యా అసలైనటువంటి శివస్వరూపం. ఆ శివస్వరూపం అనేటువంటి విధానాన్ని, ఆ వైభవాన్ని తెలుసుకున్న తర్వాత ఇదే శివుడైనప్పుడు నా ఎదురుకుండా ఎంతమంది శివులు ఉన్నారు? ఈ సంధ్యాకాలంలో ఇంతమంది శివలింగ స్వరూపంలో ఉన్నటువంటి లింగధారులందరూ వచ్చి ఎదురుకుండా కూర్చుంటే ఇప్పుడు ఇదేమైంది? ఒక ప్రవచనం చెప్పబడుతున్నటువంటి క్షేత్రం కాదు, కైలాస శిఖరమైందయ్యా. ఈ కైలాస శిఖరాన్ని నేను శ్రీశైలం అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వారు శంకరాచార్యుల వారు శివానంద లహరి స్వరూపంతో ఆ శివుని యొక్క, అమ్మవారి యొక్క ఆ శివాభ్యాం అనబడుతున్నటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆనంద తరంగాన్ని ఇక్కడ గంగ స్వరూపంగా వెదజల్లుతూ ఉన్నారు. ఇక్కడ తరంగాలుగా గంగ యొక్క ఝరిని మనలోకి ప్రవేశింపచేస్తున్నారు. ఒక యోగి యొక్క హృదయం తపో హృదయం అంతా కలిపితే ఫలం అనుకుంటే, ఆ ఫలము శివానంద లహరి అనుకుంటే, ఆ శివానంద లహరిలో మొదటి శ్లోకాన్ని కనుక పట్టుకుంటే ప్రతి వాళ్ళము శివుడం అనేటువంటి స్వరూపాన్ని కనుక దర్శనం చేసుకున్నట్లయితే ప్రతి స్వరూపానికి నమస్సులు తెలియజేసేటువంటి ఈ సందర్భం అద్భుతమైనటువంటి కైలాస దర్శనంతో సమానం. ఈ మొట్టమొదటి శ్లోకంతో మొత్తం వైభవాన్ని అంతా ఇచ్చేశారు శంకరాచార్య. ఈ యొక్క స్వరూపంతో, ఈ యొక్క శ్లోకంతో నేను పరమోత్కృష్టమైనటువంటి శివతత్వాన్ని తెలుసుకోగలిగితే ఆ శివతత్వం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా? ఇవాళ ఈ ఒక్క శ్లోకం చదివానంటే దీనికి ముందు ఏదో మన శివపురాణం విన్నామండి, దానికి ముందు ఇంకేదో పురాణం విన్నామండి ఫలానా గురువు గారు చెప్తుంటే, అంతకు ముందు మా అమ్మగారండి చిన్నప్పుడు చిన్ని చేతులతో నమశివాయ అనిపించిందండి. సో ఇప్పుడు నీ భక్తి ఎక్కడ స్టార్ట్ అయిందండి? అమ్మ చెప్పినటువంటి నామంతో మొదలైందండి. జయజనాన్న దండం పెట్టు, జయజనాన్న దండం పెట్టని తాత పెట్టించారు, అమ్మమ్మ పెట్టించింది, నాయనమ్మ పెట్టించింది, అత్తలు పెట్టించారు, మేనమామలు పెట్టించారు, ఇంటి పక్కన ఉన్నటువంటి తాతగారు పెట్టించారు, నాన్న పెట్టించాడు, మా అన్న పెట్టించాడు, నా తమ్ముడు పెట్టించాడు. అందరూ నమస్కారాలు చేయించగా ఈ చేతులకి నమస్కారం అనేటువంటి ముద్ర అలవాటైపోతే ఆ ఏమన్నా కథ చెప్పమ్మా, ఏదన్నా కథ చెప్పు తాతమ్మ అంటే మా అమ్మ, మా తాతమ్మ, మా అమ్మమ్మ, మా నాయనమ్మ ఏం కథలు చెప్పారు? నీ గురించి కథలే చెప్పారు. ఆ కథను విన్నాను. శివుడు అలా చేస్తాట, శివుడు ఇలా చేస్తాట, ఆ భక్తుడిని అలా అనుగ్రహించాట, ఈ భక్తుడిని ఇలా అనుగ్రహించాట. ఇన్ని కథలు వినగా నామాలు తెలుసుకోగా చివరికి ఏమైపోయింది? ఇన్ని కథలు విని నా జగత్తంతా కూడా శివమయం అయిపోయింది. చిన్న కథలతో నా జీవితం మొదలైంది. ఒక నామంతో నా ప్రస్థానం మొదలైంది. ఆ ప్రస్థానం కథలుగా మారింది. ఆ కథల నుంచి పురాణాల దాకా ఎదిగింది. ఆ పురాణాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ గ్రహించిన తర్వాత ఒకరోజు వచ్చి వేద పఠనం ప్రతి పున్నమికి గుళ్ళో ధర్మాధికారి గారు పెట్టిస్తున్నారు కనుక వేద పురాణాన్ని, వేద పన్నాన్ని చక్కగా అందరూ చదువుతుంటే విప్రులు చక్కగా వినడం జరిగింది. ఆ విప్రులందరూ చదివిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మగారు ఆ వేద రహస్యాలన్నీ చెప్తున్నారు. ఓహో, ఇన్నాళ్ళు విన్న నామము, ఇన్నాళ్ళు విన్న కథలు, ఇన్నాళ్ళు విన్న పురాణాలు ఈ వేదం నుంచి వచ్చాయని అప్పుడు అర్థమైంది కదా. ఈ వేదాన్నంతా విన్న తర్వాత ఇప్పుడు ఎక్కడ వేదం కనబడినా ఇప్పుడు ఏం గుర్తొస్తుంది? ఇన్నాళ్ళు శివనామం వింటే శివుడని, విష్ణునామం వింటే విష్ణువని, అమ్మనామం వింటే అమ్మనే గుర్తొచ్చేది. తర్వాత పురాణాలు వింటే అన్ని పురాణాల్లో ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, అమ్మే. ఇదంతా సృష్టిస్థితి లయలకు సంబంధించినటువంటి విలాసము. ఈ విలాసంలో ఉన్నటువంటిదంతా కూడా జగన్మాయ. ఆ జగన్మాయని ఛేదిస్తే, ఆ అమ్మ అనుగ్రహిస్తే వచ్చేటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం ద్వారా పొందేటువంటి భక్తి, ఆ భక్తి వల్ల పొందగలిగేటువంటి వాడు పరమాత్మ అనేటువంటి విషయం అర్థమైంది. అది కూడా అర్థమైన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది?
ఇవన్నీ విన్న తర్వాత విన్న వేదం ఏదైతే ఉందో ఆ వేదమే సకలమైనటువంటి విధానాలకి మూలమనే విషయం అర్థమైంది. ఆ వేదం ఎవరి నోట్ల నుంచి వచ్చింది? ఎవరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా వేదం జగత్తులోకి వచ్చింది? మా పరమశివుడు యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలుగా జగత్తులోకి వచ్చింది. ఈ జగత్తులోకి వచ్చినటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస స్వరూపమే వేదం అయితే, ఆ వేదం మొట్టమొదటి నాకు తెలియకుండా నామంతో నా జీవితం మొదలైతే, ఆ నామమే చివరికి శివుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లోంచి వచ్చినటువంటి ధ్వని ప్రేరకం అని నాకు తెలిస్తే, ఇప్పుడు ఇన్నాళ్ళు నేను దేని తలుస్తున్నాను? శివుడి యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లో ఉన్నటువంటి ఆ ధ్వని వాయు ప్రకటనని పంచభూతాత్మకమైనటువంటి జగత్తులోంచి గ్రహించి ఎవరెవరు గురుస్వరూపులుగా నాకు అందించారో ఆ అందించిన వారందరికీ కూడా కృతజ్ఞతాభావంతో తిరిగి వారు ఏం నేర్పించారో దాన్నే వాళ్ళకి వినిపిస్తూ ఆనందాన్ని అనుభవిస్తుంది. వాళ్ళు చప్పట్లు కొడితే నేను కూడా ఆనందిస్తుంది. మా అమ్మ చిన్న శ్లోకం నేర్పించింది. ఆ శ్లోకం మళ్ళీ వచ్చి రాని పదాలతో మా అమ్మకే చెప్పా. మా అమ్మ స్పష్టంగా పలికింది, నేను స్పష్టత లేకుండా పలికా. వేదము స్పష్టంగా జగత్తులోకి వచ్చింది, నేను స్పష్టత లేకుండా వినపడిన దాన్ని మాత్రమే వినపడినట్లుగా ప్రస్తుతిస్తూ వచ్చా. కానీ దేన్ని ప్రస్తుతించినా దేన్ని అన్నా శబ్దం అనబడేటువంటిది శివతత్వం కనుక శివుడు ఆనందించాడనే విషయం నాకు ఫైనల్గా అర్థమైంది. శివుడికి ఆనందం ఎక్కడి నుంచి వచ్చింది? నేను చేసే ప్రతి క్రియలోంచి వచ్చింది. ఆ క్రియ అంతా ఎక్కడి నుంచి మొదలైంది? నా పుట్టుకతో మొదలైంది. నేను ఎక్కడి నుంచి పుట్టాను? మా అమ్మ గర్భం నుంచి పుట్టాను. ఇన్ని రకాలుగా శివతత్వం అనేటువంటిది నా దాకా రావాలంటే ఇన్ని పాయలుగా, ఇన్ని నీళ్లుగా పిల్లవాడు ఆడుకుంటూ ఉన్నాడు. అమ్మ నీళ్లు తాగరా, చాలాసేపు అయిందని ఇచ్చింది. నోట్లో కొన్ని నీళ్లు వచ్చింది. మిగతా గ్లాస్ నేను తాగుతా అని గ్లాస్లో తీసుకున్నా. ఆ గ్లాస్ నోట్లో పోసుకుంటూ ఉంటే పోసుకుంటున్నాను అనుకుని పక్కన పోసుకున్నా. పిల్లలందరూ చేసే విషయమేగా. నోట్లో ఇలా గ్లాస్ ఎత్తుతారు, నోట్లో చుక్క పడేది పోయి పక్కన పడుతుంది, కింద పడతాయి. కొన్ని పడ్డాయి. అమ్మ చూసిందేమో అని చూశాడు, చూడలే ఆవిడ ఎక్కడో ఉంది. వెంటనే వీడు ఏం చేశాడు, ఇంకా గ్లాస్లో ఎన్ని నీళ్ళు ఉన్నాయో చూశాడు, ఇంకొన్ని ధార కింద పోసాడు.